ఇది వచ్చేసి కస్టమర్ ఎక్స్పెక్టేషన్ అయితే 1,90,000 చెప్తున్నాడు. నెగోషియబుల్ ఉంటుంది. బండి మాత్రం ఖతర్నాక్ ఉంటుంది. 2015 మోడల్ స్కోడా ర్యాపిడ్. ఇది ఎస్ క్రాస్ అన్న. 2018 మోడల్ అల్ఫా టాప్ ఎండ్ వేరియంట్. ట్యాక్సీకి నడుపుకోవాలి అనుకుంటే ఎస్ప్రెసో మారుతి. మహీంద్రా స్కార్పియో S11, వ్యాగనర్ 2016 ఆటోమేటిక్ VXI వేరియంట్, నిసాన్ టెరానో 2014 మోడల్ XL వేరియంట్ డీజిల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్, మారుతి ఎర్టిగా VXI. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ డిఎస్ రాధిక తెలుగు ఫ్యాక్ట్. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మనము హోమ్ కార్స్, మనమైతే ఉప్పల్ బగాయత్లో ఉన్నటువంటి హోమ్ కార్స్కి అయితే వచ్చేసాము. చాలా రేంజ్లో అయితే కార్స్ అయితే ఉన్నాయి. ఎందుకంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి బెస్ట్ కార్స్ ఎక్కడైనా ఉన్నాయంటే మనము ఉప్పల్ బగాయత్లో ఉన్నటువంటి హోమ్ కార్స్కి రావాలండి. ఇక్కడైతే మనకు 1,90,000 నుండి మీకు 15 lakhs వరకు అయితే కార్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఈరోజు అయితే కొన్ని మనకు మీడియం రేంజ్ ఉన్న కార్ల యొక్క రివ్యూస్ అయితే చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఫ్రెండ్స్, నేనైతే ఒక డిస్క్లైమర్గానే చెప్తాను. ఎందుకంటే మీరు సెకండ్ హ్యాండ్లో కార్ ఎక్కడైనా తీసుకోండి, ఒక్కరికి 2 సార్లు చెక్ చేసుకున్న తర్వాతనే తీసుకోండి. ఎందుకంటే ఆల్రెడీ యూజ్డ్ వెహికల్స్ కాబట్టి. మన ఛానల్ని మొదటిసారిగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోకి లైక్ చేయండి, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఎందుకంటే ఒక మంచి విషయాన్ని షేర్ చేసిన వాళ్ళు అవుతారు. మీకు కనుక ఇలాంటి మంచి మంచి వీడియోస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా వీడియోస్ ఉన్నాయి. కార్లు ఎవరికైనా సెకండ్ హ్యాండ్లో కార్ కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోకి వెళ్ళిపోదాం. Press the backs of our hands together. It's still wet, so the ink should transfer. Meet me at the side door. We'll sneak on through the main floor. హాయ్ బ్రదర్, బాగున్నావా? హాయ్ అన్న, బాగున్నా. ఓకే, సూపర్. నేనైతే మీరు కూడా చాలా సూపర్ ఉన్నట్టున్నారు. చాలా మన వీళ్ళు ఏం చెప్పాల్సింది? మన వీడియోలో మంచి లో కాస్ట్ నుంచి హై కాస్ట్ వరకు వెహికల్, జబర్దస్త్ వెహికల్ చూపిస్తాను అన్న ఈ రోజు. ఒకసారి మన ఆఫీస్ అడ్రస్ చెప్పేసేయండి. మన ఆఫీస్ అడ్రస్ నాగోల్ మెట్రో స్టేషన్ నియర్లో HMDI కమాన్ ఉప్పల్ బగాయత్ ఉంటుంది. కమాన్ ఎంట్రీ అయిన తర్వాత ఒక 700 మీటర్ల లోపలికి వస్తే మన హోమ్ కార్స్ లేఅవుట్ ఉంటుంది అన్న, ఆఫీస్ లేఅవుట్. అసలు హోమ్ కార్స్నే కార్ తెచ్చుకోవాలంటే మీరు ఏం చెప్తారు? మన దగ్గర 100% గ్యారంటీ వెహికల్సే ఉంటాయి. అంటే గ్యారంటీ అంటే ఎటువంటి మేజర్ యాక్సిడెంట్ ఉండదు. మీకు ఏమైనా డౌట్ ఉన్నా చెక్ చేయించుకోవచ్చు. ఓకే, అది వారంటీ కావాలన్నా కానీ పెయిడ్ వారంటీ ఉంటుంది. ఓకే. మీరు చూస్ చేసుకోవచ్చు. స్టార్టింగ్ ప్రైస్ ఎక్కడి నుంచి ఉంటుంది బ్రదర్ మన దగ్గర? మన దగ్గర 1,70,000 నుంచి ఓకే, ఒక 18 lakhs వరకు ఉంటుంది అన్న. ఓకే. ఒకసారి మాకు వెహికల్ చూపిస్తారా? చూపిస్తాను. మహీంద్రా KUV 100 ఓకే, 2016 మోడల్. ఓకే. కస్టమర్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి 385 చెప్తున్నాడు. స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది. ఎటువంటి మేజర్ యాక్సిడెంట్ ఉండదు. ఓకే, ఏమన్నా డౌట్స్ ఉన్నాయని చెక్ చేయించుకోవచ్చు అన్న. ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ వీళ్ళే మెకానిక్ దగ్గరలో ఉంటే చూపించుకోవచ్చు అన్న. ఎటువంటి మేజర్ యాక్సిడెంట్ అయితే ఏమి ఉండదు. ఇది షిఫ్ట్ పెట్రోల్ ZXI ఓకే. 2005 మోడల్. ఇది వచ్చేసి రెడ్ కలర్. కస్టమర్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి 230 చెప్తున్నాడు. ఫిట్నెస్ కూడా ఇంకో 2-3 years ఉంది, తర్వాత రెన్యువల్ చేయించుకోవాలి. ఇది ఎస్ క్రాస్ అన్న. 2018 మోడల్ అల్ఫా టాప్ ఎండ్ వేరియంట్, డీజిల్ వేరియంట్ మాన్యువల్. కస్టమర్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి 7,50,000 చెప్తున్నాడు. స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది. ఎటువంటి మేజర్ ఇష్యూస్ అయితే ఏముండదు. మీకు ప్రైజెస్ కొంచెం హై అనిపించినా కానీ ఒకసారి విజిట్ అవ్వండి, వెహికల్ చెక్ చేసుకోండి. బెస్ట్ ప్రైస్ ట్రై చేద్దామన్న. నిసాన్ టెరానో 2014 మోడల్ XL వేరియంట్ డీజిల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్. కస్టమర్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి 295 చెప్తున్నాడు. స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది. ఎటువంటి మేజర్ ఇష్యూస్ అయితే ఏం లేవు. కాకపోతే సెకండ్ హ్యాండ్ వెహికల్ అంటే అట్లీస్ట్ ఒక 5,000-10,000 పనులు అయితే ఉంటాయి. అది ఒకవేళ పని లేకున్నా కానీ ఉంటేనే ఎక్స్పెక్ట్ తీసుకోవాలి. 2015 మోడల్ స్కోడా ర్యాపిడ్ టాప్ వేరియంట్, పెట్రోల్ వేరియంట్, ఆటోమేటిక్. కస్టమర్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి 4,60,000 చెప్తున్నాడు. స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది. డీజిల్ పెట్రోల్? ఇది పెట్రోల్ వేరియంట్ ఆటోమేటిక్. బ్రిజా 2019 మోడల్. ఇది వచ్చేసి మాన్యువల్ వేరియంట్. ఇది ZDI ప్లస్. కస్టమర్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి 8,80,000 చెప్తున్నాడు. స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది. ఎటువంటి మేజర్ ఇష్యూస్ అయితే ఏముండవు అన్న. క్రేటా SX అండి. ఇది పెట్రోల్ వేరియంట్ ఆటోమేటిక్. కస్టమర్ ఎక్స్పెక్టేషన్ 6,80,000 చెప్తున్నాడు. నెగోషియబుల్ ఉంటుందన్న. 1,22,000 తిరిగిందన్న. టాటా హారియర్ XZDI ప్లస్ టాప్ అండ్ డార్క్ ఎడిషన్. కిలోమీటర్స్ వచ్చేసి 1 lakh తిరిగింది. డీజిల్ వెహికల్, ఆటోమేటిక్. ఎటువంటి మేజర్ యాక్సిడెంట్ లేదు. కస్టమర్ ఎక్స్పెక్టేషన్ అయితే 15,50,000 చెప్తున్నాడు. స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది. డైరెక్ట్ విజిట్ అయ్యి వెహికల్ చెక్ చేసుకొని డైరెక్ట్ ఓనర్తో మాట్లాడుకోవచ్చు. మహీంద్రా స్కార్పియో S11 కిలోమీటర్స్ వచ్చేసి 56,000 చేంజ్ ఏమో తిరిగింది. ఎటువంటి మేజర్ ఇష్యూస్ లేవు. అప్ టు డేట్ షోరూమ్ ట్రాక్ కూడా ఉంటుంది, చెక్ చేయించుకోవచ్చు. కస్టమర్ ఎక్స్పెక్టేషన్ అయితే 18 lakhs చెప్తున్నాడు. స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది. ఒకసారి విజిట్ అవ్వండి ఆఫీస్కి. మన ఆఫీస్ హోమ్ కార్స్. మారుతి ఎర్టిగా VXI కిలోమీటర్స్ వచ్చేసి 1,20,000 తిరిగింది. జెన్యూన్ ఉందన్న వెహికల్. కస్టమర్ ఎక్స్పెక్టేషన్ 880 చెప్తున్నాడు. స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది. ఫోర్డ్ ఈకోస్పోర్ట్ 2013 మోడల్
కస్టమర్ ఎక్స్పెక్టేషన్ 4,10,000 చెప్తున్నాడు. Okay. 80,000 చేంజ్ ఏమో తిరిగిందన్న వెహికల్. ఓకే. ఎటువంటి మేజర్ ఇష్యూస్ లేవు. డీజిల్ వేరియంట్ ఓకే. మాన్యువల్. Okay. నిసాన్ సన్నీ 2012 మోడల్ పెట్రోల్ వేరియంట్ మాన్యువల్ ట్రాన్స్మిషన్. కస్టమర్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి 380 చెప్తున్నాడు. ఓకే. స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది. 2012 మోడల్ వెంటో హైలాండ్ Okay. ఆటోమేటిక్ డీజిల్ పెట్రోల్ వేరియంట్ ఇది. ఓకే. కిలోమీటర్స్ వచ్చేసి 80,000 చేంజ్ ఏమో తిరిగిందన్న. చిన్న చిన్న సర్వీస్ చేయించుకోవాలి కానీ ఎటువంటి మేజర్ ప్రాబ్లమ్స్ అయితే ఏం లేవు. కస్టమర్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి 350 చెప్తున్నాడు. స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది. ఓకే. 2017 మోడల్ స్కోడా ర్యాపిడ్ ఆటోమేటిక్ డీజిల్ వేరియంట్ స్టైల్ వేరియంట్ టాప్ ఎండ్. ఓకే. కస్టమర్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి 6,10,000 చెప్తున్నాడు. ఓకే. నెగోషియబుల్ ఉంటుంది. వెహికల్ మాత్రం చాలా జబర్దస్త్ ఉంది అన్న బండి. ఓకే. డీజిల్ వేరియంట్ ట్యాక్సీకి నడుపుకోవాలి అనుకుంటే ఎస్ప్రెసో మారుతి ఇది వచ్చేసి 1,80,000 తిరిగింది. మోడల్ వచ్చేసి 2022 మోడల్. కస్టమర్ ఎక్స్పెక్టేషన్ 3,20,000 చెప్తున్నాడు. ఓకే. నెగోషియబుల్ ఉంటుంది. ఓకే. ఏది ఫిక్స్డ్ ప్రైస్ కాదు. ఓకే. వచ్చి ఒకసారి విజిట్ అయ్యి వెహికల్ చూసుకొని మాట్లాడొచ్చు అన్న ఓనర్ తోటి. బొలెరో 2014 మోడల్ డీజిల్ వేరియంట్ మాన్యువల్. కిలోమీటర్స్ వచ్చేసి 80,000 తిరిగింది. కస్టమర్ ఎక్స్పెక్టేషన్ 4,80,000 చెప్తున్నాడు. ఓకే. నెగోషియబుల్ ఉంటుందన్న. హోండా జాజ్ పెట్రోల్ కిలోమీటర్స్ చాలా లో కిలోమీటర్స్ అంటే చాలా తక్కువ తిరిగింది. 29,000 తిరిగిందన్న. ఓకే. మోడల్ వచ్చేసి 2015 మోడల్ పెట్రోల్ వేరియంట్ 5,10,000 చెప్తున్నాడు. నెగోషియబుల్ ఉంటుంది. టాటా జస్ట్ పెట్రోల్ వేరియంట్ 2016 మోడల్ కిలోమీటర్స్ వచ్చేసి 56,000 చేంజ్ ఏమో తిరిగింది. ఒరిజినల్ రీడింగ్ తో ఉంది. 4 సీల్ టైర్లు ఉన్నాయి. ఓకే. కస్టమర్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి 3,50,000 చెప్తున్నాడు. నెగోషియబుల్ ఉంటుంది. పెట్రోల్ వేరియంట్ మాన్యువల్ ట్రాన్స్మిషన్. మహీంద్రా KUV 100 ఓకే. 2017 మోడల్. ఓకే. కస్టమర్ ఎక్స్పెక్టేషన్ 3,80,000 చెప్తున్నాడు. నెగోషియబుల్ ఉంటుంది. కిలోమీటర్స్ వచ్చేసి 80,000 తిరిగింది. ఎటువంటి మేజర్ ఇష్యూస్ లేవు. డీజిల్ వెహికల్ అది. ఏంది బ్రో మాక్సిమం అన్ని 88 అని చెప్తున్నావు. అంటే ఆడ ఉన్న రీడింగ్ అంటే ఎటువంటి డీజిల్ బండ్లు అంటే మినిమం 1 లాక్ బిలోనే తిరుగుతాయి అన్న ఏమున్నా కానీ. అంటే ఓకే. చాలా తక్కువ రీడింగ్ ఉన్నవే మన దగ్గర పెట్టుకుంటాం. ఓకే. తక్కువ రీడింగ్ ఉంటేనే జెన్యున్ ఉంటాయి వెహికల్స్. అవును. 1 లాక్ 2 లాక్స్ అంటే కస్టమర్ చూసిన వాళ్ళు అబ్బా అంటారు. అవును. ఇది 2022 మోడల్ ఇది. ఓకే. డీజిల్ వేరియంట్ మాన్యువల్ ట్రాన్స్మిషన్. ఇది కిలోమీటర్స్ వచ్చేసి 90,000 తిరిగింది. ఓకే. కస్టమర్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి 8,80,000 చెప్తున్నాడు. ఓకే. నెగోషియబుల్ ఉంటుంది. వోక్స్ వ్యాగన్ పోలో పెట్రోల్ ఇది వచ్చేసి 56,000 చేంజ్ ఏమో తిరిగిందన్న. పెట్రోల్ వేరియంట్ ఓకే. మాన్యువల్ ట్రాన్స్మిషన్. కస్టమర్ ఎక్స్పెక్టేషన్ అయితే 490 చెప్తున్నాడు. 490 చెప్తున్నాడు. నెగోషియబుల్ ఉంటుంది. మారుతి బ్రిజా VXI పెట్రోల్ వేరియంట్ కిలోమీటర్స్ వచ్చేసి 70,000 చేంజ్ ఏమో తిరిగింది. 70,000 చేంజ్లో ఉంది. 580 చెప్తున్నాడు అన్న. ఓకే. నెగోషియబుల్ ఉంటుంది. ఒకసారి విజిట్ అవ్వండి. వ్యాగనర్ 2016 ఆటోమేటిక్ VXI వేరియంట్ ఇది 65 చేంజ్ ఏమో తిరిగిందన్న. కిలోమీటర్స్ వచ్చేసి పెట్రోల్ వేరియంట్ ఆటోమేటిక్ ఇది 385 చెప్తున్నాడు. నెగోషియబుల్ ఉంటుంది. నెగోషియబుల్ ఉంటుంది. మోడల్ ఇది 2016 మోడల్ ఫోర్డ్ ఫ్రీ స్టైల్ టాప్ అండ్ ఫుల్ స్టార్ట్ ఉంటాయి. అలెవెల్స్ ఉంటాయి. 6 ఎయిర్ బ్యాగ్స్ కూడా ఉంటాయి ఈ వెహికల్లో. 2020 మోడల్ ఓకే. పెట్రోల్ వేరియంట్ ఇది వచ్చేసి 37,000 తిరిగింది. ఎటువంటి మేజర్ యాక్సిడెంట్ లేదు. బండి మాత్రం ఖతర్నాక్ ఉంటుంది. ఒకసారి విజిట్ అయ్యి చెక్ చేసుకోవచ్చు బండి. కస్టమర్ ఎక్స్పెక్టేషన్ అయితే 4,80,000 చెప్తున్నాడు. నెగోషియబుల్ ఉంటుంది. హుండై ఎక్స్టర్ SX ఆప్షనల్ టాప్ అండ్ కిలోమీటర్స్ వచ్చేసి 18,000 తిరిగింది. ఆటోమేటిక్ వేరియంట్ ఇది. కస్టమర్ ఎక్స్పెక్టేషన్ 8,80,000 చెప్తున్నాడు. ఓకే. నెగోషియబుల్ ఉంటుంది. అది ఏది ఫిక్స్డ్ కాదు, ఇంకా తగ్గుతుంది. ఆల్టో K10 పెట్రోల్ వేరియంట్ కిలోమీటర్స్ వచ్చేసి చాలా తక్కువ తిరిగింది. 40,000 కిలోమీటర్ తిరిగింది. ఓన్లీ 40,000 తిరిగింది. ఇది వచ్చేసి కస్టమర్ ఎక్స్పెక్టేషన్ అయితే 1,90,000 చెప్తున్నాడు. నెగోషియబుల్ ఉంటుంది. నెగోషియబుల్ ఉంటుంది. బండి మాత్రం ఖతర్నాక్ ఉంటుంది. సెలీరియో ZXi 2020 మోడల్ ఇది వచ్చేసి 60,000 తిరిగింది. పెట్రోల్ వెహికల్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్. కస్టమర్ ఎక్స్పెక్టేషన్ 4,60,000 చెప్తున్నాడు. ఓకే. నెగోషియబుల్ ఉంటుంది. మన ఆఫీస్ అడ్రస్ వచ్చేసి నాగోల్ మెట్రో స్టేషన్ నియర్ ఉప్పల్ బగాయత్ కమాన్ ఉంటుంది. లోపలికి ఎంట్రీ అయిన తర్వాత ఒక 700 మీటర్లో మన ఓంకార్స్ అనే అవుట్లెట్ ఉంటుందన్న. సరే విజిట్ అవ్వండి. ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ తెలిసిన మెకానిక్ కానీ షోరూమ్లో కానీ చెక్ చేయించుకోవచ్చు. ఎటువంటి మేజర్ ప్రాబ్లమ్స్ అనేది ఏముండదు. ఒకసారి విజిట్ అవ్వండి. ఓకే. థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ అన్న.